సంగీతంలో తరించిపోయిన వాళ్ళు ఉన్నారు. శంకరాభరణ రాగం పాడుతూ పాడుతూ ఇక ఈ వృద్ధుడు పాడలేడు, నన్ను మన్నించండి అని నాదోపాసన చేస్తూ వీణ మీద ఉరిగిపోయిన విద్వాంసులు ఉన్నారు. అంత గొప్పగా పాడి నాదోపాసన చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరు పొందుతారు అంటే నాదతనుమనిషం శంకరం అంటారు త్యాగరాజస్వామి. అంత గొప్ప సంగీతం రావాలి అంటే మల్లికార్జున లింగానికి తేనెతో అభిషేకం చేస్తారు అంటారు. నేను చాలా చోట్ల విన్నాను కూడా. గొప్ప సంగీత విద్వాంసులు వాళ్ళ వంశంలో పుట్టాలి అని కోరుకున్న వాళ్ళు శ్రీశైలం వచ్చి మల్లికార్జున స్వామికి తేనెతో అభిషేకం చేస్తూ ఉంటారు. అమ్మవారు కూడా అంతే. అమ్మవారికి కుంకుమార్చన చేసి అమ్మవారి దగ్గర కోరుకున్నటువంటి వాళ్ళకి అమ్మవారు అంత గొప్ప సంగీత విద్యనిస్తుంది. మీరు వినుంటారు, శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో భ్రమరాంబ గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు. శ్రీనాథధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. ఆ తల్లి ఇక్కడ గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్గంధర్వ కన్యావృతాం, ఆ తల్లి చుట్టూట ఎప్పుడు గంధర్వకాంతలు తిరుగుతూ ఉంటారట. వాళ్ళు కూడా ఎవ్వరు అంటే మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం, మనోజ్ఞమైనటువంటి రూపాలతో యవ్వనంలో ఉన్నటువంటి గంధర్వకాంతలు గొప్ప గానం చేస్తూ భ్రమరాంబ చుట్టూ తిరుగుతూ ఉంటారట. కావ్యాలాప వినోదిని అంటారు. ఆవిడ సంగీతాన్ని వింటూ ఉంటుంది. మనకి అటువంటి స్వరూపాలు రెండు కనపడతాయి దక్షిణ దేశంలో. ఒకటి మీనాక్షి. మీనాక్షి శ్యామలా స్వరూపం. అందుకే కాళిదాస మహాకవి చేసినటువంటి వర్ణన శ్యామలా దండకంలో మీనాక్షీపరం. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. ఆ మాతంగి, మంత్రిని ఈ రూపాలన్నీ కూడా తంత్రశాస్త్రపరంగా మీనాక్షికి అన్వయం. అలాగే భ్రమరాంబ గొప్ప తత్వస్వరూపం. ఆవిడని ధ్యానం చేస్తే చాలా తొందరగా పలుకుతుంది అంటారు. ఈ మాటలు నేను చెప్తున్నవి కావు, నేను శంకరాచార్యుల వారు చెప్పినటువంటి స్తోత్రములను ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాను. ఎందుకనంటే శంకరాచార్యుల వారు భ్రమరాంబ గురించి చెప్తూ ఒక మాట మాట్లాడారు. ఇక్కడ మల్లికార్జునుడు ప్రసన్నుడైనంత తొందరగా సాధ్యం కాదు మిగిలిన చోట్ల. ఎందుకనంటే ఒక్కొక్క చోట ప్రసన్నత్వం ఎక్కువగా ఉంటుంది. మీరు చూడండి, పరమేశ్వరుడే ప్రతిరోజు ఎలా ఉన్న వసంతోత్సవం జరుగుతున్నప్పుడు చాలా ప్రసన్నమూర్తిగా ఉంటాడు అంటారు. అందుకే వసంతం కొత్త దంపతుల మీద చల్లిస్తారు. అలాగే మల్లికార్జునుడిగా శ్రీశైలంలో ఉన్నటువంటి పరమాత్మ బహుసులభుడు, చాలా తొందరగా ప్రసన్నుడవుతాడు అంటారు. మీరేం చేశారు అన్నది కాదు, ఒక్కసారి ఆయనకి నమస్కారం చేస్తే చాలు, జయ జయ ధ్వానం చేస్తే చాలు, ఆయన గురించి లోపల పొంగు కలిగితే చాలు. మీరు చూడండి, ఒక మహారాజు కనపడ్డాడు అనుకోండి, జయ జయహో జయహో అంటాం. అందుకే ఆయన కనపడగానే జయశబ్దం చేస్తారు. ఇప్పటికీ కూడా సుప్రభాతం దగ్గరికి వచ్చేటప్పటికీ జయ 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 శంభో జంభవిత్ పూర్వదేవ ప్రణత పద సరోజద్వంద్వ నిర్ద్వంద్వ బంధో జయ 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 జన్మస్థేమ సంహారకార ప్రణయ సగుణమూర్తే పాలయత్మం ప్రసన్నాం వధూముఖం వల్గతపాంగరీకం అఖండితానందకర ప్రసాదం విలోకయన్ విస్ఫురదత్మభావ సమీగతి శ్రీగిరి సార్వభౌమ అంటారు. అదేమో కానీ విచిత్రం, నేను ఇప్పుడు నాకు ఇచ్చిన విడిదిలో దిగ్గానే ఈ శ్లోకమే నాకు గుర్తొచ్చింది. వధూముఖం వల్గదపాంగరీకం. ఆవిడ మెడ కొంచెం ఇలా వంకరగా పెట్టి ఉంటుంది. శంకరుడు ఆవిడ్ని చూస్తుంటాడు, ఆవిడ ఇలా చూస్తుంటే. అలా ఉండేటటువంటి క్షేత్రం. ఈ క్షేత్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఏం చెయ్యగలరన్నది ఆయన అసలు ఆలోచించడు. మీరు ఎంత ప్రీతితో వచ్చాడన్నది ఆలోచిస్తారు. అందుకే ఒకానొక కాలంలో ఈ శ్రీశైలం చుట్టుపక్కల అరణ్యాలలో ఉండేటటువంటి వారందరూ కూడా పరమ ప్రీతితో శ్రీశైల క్షేత్రంలోకి వచ్చి మల్లికార్జునుడిని సేవించి వెళ్ళిపోతుండేవారు. నేను
1972-73 సంవత్సరాల్లో కళాశాలలో చదువుకుంటున్నటువంటి రోజుల్లో శ్రీశైల క్షేత్రానికి వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల అరణ్యాలలో ఉండేటటువంటి కొంతమంది వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద భాంకారాలు చేస్తూ ఉండేవారు. వాళ్ళే వచ్చి మ్రోగిస్తూ ఉండేవాళ్ళు నగారాలు అవి. చాలా తొందరగా ప్రసన్నుడవుతాడు. అంత తొందరగా ప్రసన్నుడయ్యేటటువంటి లక్షణమున్న మూర్తి మల్లికార్జునుడు. అంత తొందరగా ప్రసన్నురాలవుతుంది భ్రమరాంబ. అందుకే ఆమె చుట్టూ ఎప్పుడూ గంధర్వకాంతలు ఉంటారు. ఆమె పాట వింటోంది, కావ్యాలాప వినోదిని. ఆవిడ ఎప్పుడైనా వింటోందనుకోండి, ఆవిడ వింటోంది పాట అంటే అంతకన్నా ప్రసన్న రూపం లేదని గుర్తు. ఎందుకనంటే ఆవిడ పాట వింటే ఎలా వింటుందో వర్ణించారు శంకరాచార్యులు వారు. ఆవిడ పాట వినాలి అంటే ఏదో మనం కూర్చొని విన్నట్టుగా విందో. ఆవిడ వినాలి అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? గంధర్వకాంతలు సరస్వతీదేవి వీణ వాయిస్తున్నారని గుర్తు. విపంచా గాయంతి వివిధమపదానం పశుపతి. శంకరుడి గురించి వీణానాదం చేస్తూ ఉంటారు. ఆవిడ వినేటప్పుడు ఏం చేస్తుందంటే వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థచూళీ భరే. ఆవిడ తాంబూల చర్వణం చేస్తూ తల ఊపుతూ ఉంటుంది. ఆ తాంబూల చర్వణం చేస్తున్న ఎర్రటి నోటి వంక చూస్తే చాలు గొప్ప కవిత్వం అబ్బుతుంది. అందుకే పూర్వం అందరూ శ్రీశైలం వచ్చేవారు. ఎంత పెద్ద విద్వాంసులు కూడా శ్రీశైలం రావడానికి కారణం అదే. శ్రీశైలం వచ్చి భ్రమరాంబని సేవిస్తారు, మల్లికార్జునుడిని సేవిస్తారు. మల్లికార్జునుడి మీద భ్రమరాంబ మీద స్తోత్ర రచనలు చేసినటువంటి మహానుభావులు ఎందరో శ్రీశైల రగడ అని కొండ కింద నుంచి వెడుతూ వైక్లభ్యం పొంది మొక్కుకున్నంత మాత్రం చేత అనుగ్రహిస్తే రగడ చేశాడు ఒక ఆయన. అంతంత గొప్ప గొప్ప కవిత్వ శక్తిని ఇవ్వగలిగినటువంటి స్వరూపాలు భ్రమరాంబ మల్లికార్జునులంటే. ఇక వాళ్ళు ఏది ఇవ్వలేరు, వాళ్ళు ఏమైనా ఇవ్వగలరు. అందుకే ఇప్పటికీ సుప్రభాతం చేస్తే ఈ శ్లోకాలు అన్వయం చేస్తూ ఉంటారు. గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం. ఆ పాట వింటున్నప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే ఆ వీణానాదం వింటూ ఉంటుంది, ఆ పాట వింటూ ఉంటుంది. అవన్నీ శంకరుడి మీద పాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ మహాపతివ్రత, శివుడి మీద పాడుతుంటే సంతోషిస్తుంది. ఆ పాట వింటూ తల కదుపుతుందిట. తల కదుపుతూ విప్రస్థచూళీ భరే తాంబూల చర్వణం చేస్తుందిట. అందుకే ఇటువంటి క్షేత్రాల్లో తాంబూలాలు ఇచ్చినప్పుడు 1, 2 కాదు, పళ్ళేల్లో పెట్టిస్తూ ఉంటారు. ఏదో ఆ సౌందర్యలహరిలో శ్లోకం ఉంది, అందులో శంకరాచార్యులు వారు అమ్మవారి తాంబూల చర్వణం గురించి చెప్తూ దానికి ఫలశ్రుతి చెప్పాల. ఇది వింటే ఏమవుతుంది అంటే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే అమ్మవారి తాంబూల చర్వణానికి ఫలితం చెప్పగలిగినంత శక్తి ఎవరికీ లేదు అని చెప్పలేదు. అంత గొప్పది అమ్మవారి తాంబూల చర్వణం. ఆవిడ సంగీతం వింటే తాంబూలం వేసుకుని సంతోషంతో తల కదుపుతూ వింటుంది. ఆ వింటున్నప్పుడు కుండలములు ఊగుతూ ఉంటాయిట. ఆ ఊగుతున్నప్పుడు ఆవిడ బుగ్గల్లో ప్రతిఫలిస్తూ ఉంటాయిట. వీణానాద నిమీలితార్థనయనే విప్రస్థచూళీ భరే. ఆవిడ అలా తాంబూలారుణపల్లవాదరయుతే తాటంకహారాన్వితే. ఆ తాటంకములతో కూడుకున్నటువంటివి ఆ చెవులకు పెట్టుకున్న ఆభరణములు కదులుతూ ఉండగా తల పంకిస్తూ వింటూ. అప్పుడు ఆ తాంబూలపు సువాసనలు దశ దిశల వ్యాప్తి చెందుతుంటాయిట. అంత ప్రసన్నమూర్తి అని దాని అర్థం. అందుకు సుప్రభాతంలో ఈ శ్లోకం చెప్తారు. శ్రీనాదాదృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వనల సద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం. ఆమె రూపం భ్రమరాంబగా ఆమె అలంకృతమైన తరువాత చూస్తే కన్ను తిప్పుకోలేరట. అటువంటి దివ్యాంబరాలంకృతాం ఆ తల్లి దీనానామతివేల భాగ్యజననీం. దీనులై వచ్చి ఎవరైనా ఆమె దగ్గర ప్రార్థన చేస్తే చాలట, ఆమె వెంటనే తల్లిగా ఎంత ప్రసన్నురాలవుతుందంటే నిత్యము పాయస పాత్ర పట్టుకుని ఉంటుంది. అమ్మవారి ఎదురుగుండా ఉన్నటువంటి స్తంభంలో అన్నపూర్ణా స్వరూపం చెక్కి ఉంటుంది. అందుకే తల్లి గురించి చెప్తూ ఆ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలోనే ఒక మాట ఉంది. కళాఢ్య కళ్యాణి కలిత సదనా శ్రీ గిరిశి శిరసస్యశౌ భ్రామర్యంబా రచయితు మదిష్టార్థ విభవం
అంటారు. మదిష్టార్థ విభవం, నా కోరికలు తీరాలి అంటే నేనేం చేస్తాను అంటే భ్రమరాంబ పాదములు పట్టుకుంటాను. భ్రమరాంబ ఏం చేస్తుంది అంటే చేతిలో మణిగణ ఖచ్చితమైనటువంటి తెడ్డు పట్టుకుని పాయసాన్ని వడ్డిస్తుంది. ఆ పాయసాన్ని స్వీకరించిన వాడు ఎవరున్నాడో వాడికి మదిష్టార్థ విభవం, వాడి అవసరములన్నీ తీరుస్తుంది, వాడి దురితములు పోగొడుతుంది. అంత ప్రసన్నమూర్తిగా భ్రమరాంబ ఉంటుంది, అంత ప్రసన్నమూర్తిగా మల్లికార్జునుడు ఉంటాడు. ఇంత ప్రసన్నమూర్తులుగా వెలిసినటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. ఇటువంటి శ్రీశైల క్షేత్రంలో వాళ్ళిద్దరూ ఏం చేస్తుంటారు అన్న దాని గురించే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేశారు. కాబట్టే ఇప్పటికీ మల్లికార్జున సుప్రభాతంలోకి ఆ శ్లోకాన్ని తీసుకొచ్చి చదువుతారు. అది నిజానికి శివానంద లహరిలో శంకరాచార్యులు వారు చేసినటువంటి మొట్టమొదటి శ్లోకం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. వాళ్ళు గొప్ప విద్యాస్వరూపులు. అది కూడా ఎటువంటి విద్యట, శృతి ప్రసిద్ధ మహావిద్యాస్వరూపులట. 84 లక్షల జీవరాశులలో విద్యని సముపార్జించగలిగినటువంటి శక్తి మనిషికి తప్ప ఎవరితో లేనివన్నీ తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది ఒక్క విద్య వల్లే ఉంటుంది, ఇక దేని వలన ఉండదు. మిగిలినవన్నీ కూడా సృష్టిలో ఒక ధర్మం చేతనే చెడిపోతాయి. ఏ ధర్మంతో పోతాయి అంటే కాలంతో పోతాయి. కాలధర్మం చెందాడంటారు. కాలము అన్నిటినీ తీసేస్తుంది. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమితమఖిలం హిత్వా బ్రహ్మపదం తం ప్రవిజ విదిత్వా. కాలం యవ్వనాన్ని తీసేస్తుంది, శక్తిని తీసేస్తుంది, పటుత్వాన్ని తీసేస్తుంది, ఐశ్వర్యాన్ని తీసేస్తుంది. ఒక్కొక్కసారి కాలంలో ఐశ్వర్యం పోతుంది. ఇన్ని కాలం తీసేస్తుంది. కానీ కాలము తీయలేకుండా కాలము ఏవి తీసేస్తుందో అంతకన్నా గొప్పగా కలపగలిగింది ఏది అంటే విద్య ఒక్కటే. ఆ విద్యని ఇవ్వగలిగినది ఎవరంటే భ్రమరాంబ మల్లికార్జునులు ఇస్తారు. చాలా తేలికగా అనుగ్రహిస్తారు. అందుకే కళాభ్యాం, అది కూడా కేవల కుక్షింభరత్వానికి చదువుకునేటటువంటి చదువు ఒక్కటే కాదు, దానివలన సంస్కృతి ఉద్దీపనమవుతుంది. అటువంటి చదువునిస్తారట. అందుకే శృతి ప్రసిద్ధ మహావిద్యాస్వరూపులు కాబట్టి కళాభ్యాం అని పిలువబడతారు. ఇద్దరూ కూడా ఇస్తారు అలా చదువు. అందుకే శంకరుడి గురించి చెప్తూ ఆ వేదం ఒక మాట అంటుంది, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అంటారు. పూర్వం వ్యాకరణం నేర్పాలి అంటే ఒక్క శివాలయంలోనే వ్యాకరణ మంటపం ఉండేది. అందులో కూర్చోబెట్టి గురువుగారు వ్యాకరణం నేర్పేవారు. ఎందుకని అంటే వ్యాకరణం బాగా వస్తే వాక్కు బాగా వస్తుంది, వాక్కు బాగా వస్తే చాలామందికి ఉపకారం చేయగలుగుతాడు. అందుకే వ్యాకరణం నేర్పాలి అంటే ఒక్క శివాలయంలోనే నేర్పేవారు. వ్యాకరణం బయట చెప్పేవారు కాదు, వ్యాకరణ మంటపాలను ఉండేవి, అందులో కూర్చోబెట్టి చెప్పేవారు. మహానుభావుడైనటువంటి శంకరుడి యొక్క ఢమరకం కదిలితే అందులోంచి వచ్చాయి మహేశ్వర సూత్రములని, అందులోంచి సమస్తమైన అక్షరములు వచ్చాయి. అలాగే మాతృకా వర్ణరూపిణి అక్షరములన్నీ అమ్మవారి దగ్గర నుంచి వచ్చాయి. ఆదిక్షాంత సమస్త వర్ణనికరీ శంభు ప్రియేశాంకరి అంటారు. ఆ నుంచి క్షా వరకు అమ్మవారి యొక్క శరీర స్వరూపం, ఆమె యొక్క సూక్ష్మస్వరూపంలో ఆ అక్షరముల చేత నిర్మింపబడి ఉంటుంది ఆవిడ రూపం. అందుకే ఆదిక్షాంత సమస్తవర్ణనికరీ శంభుప్రియే శాంకరి. చదువు బాగా రావాలి అంటే, ఆ చదువు బాగా రావాలని కోరుకున్న వాళ్ళు సేవించవలసినటువంటి రూపాలు మల్లికార్జునుడు, భ్రమరాంబ. అది కూడా ఎటువంటి చదువుట, ఆ చదువు మామూలు చదువు కాదు. ఆ చదువు వల్ల ఎన్ని ఉపయోగములు అంటే విద్యానామనరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం విద్యా రజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశు అంటారు. లోకంలో ఏదో రూపం ఉంటుంది, అది వయసు అయిపోతున్న కొద్దీ తరిగిపోతుంది. ఎంత వృద్ధుడైపోనివ్వండి, ఆయన కర్ర పట్టుకుని నడిచొస్తుండనివ్వండి, ఆయన గొప్ప విద్య పొందినవాడు అనుకోండి, మహావిద్వాంసుడు, ఆయన వస్తున్నారని గబగబా వెళ్ళి ఆయనకి స్వాగతం పలికి తీసుకొచ్చి కూర్చోపెడతారు.
శరీరము వడిలిపోయిన విద్య కలిగిన వాడికి గౌరవం ఉంటుంది. ఆ రూపము అంత తేజోవంతమవుతుంది. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం. బయట ఉన్న ధనాన్ని రాజులు ఎత్తుకుపోతారు, అన్నదమ్ములు పంచుకుంటారు, బంధువులు పట్టుకుపోతారు. కానీ లోపల ఉన్న విద్య అన్న ధనాన్ని ఎవడు ఎత్తుకుపోలేడు. పైగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆదరింపబడేది దేని వలన ఆదరింపబడతాడు అంటే ఎవరు విద్వాంసుడో ఆయన ఆదరింపబడతాడు. విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరంలోచనం. బయట ఇచ్చిన కళ్ళు ఎదురుగుండా ఉన్నవి చూడడానికి పనికొస్తాయి. విద్య లోపల ఉన్న కన్ను, దానితో లోపల ఉన్న ఆత్మని చూడడానికి అది పనికొస్తుంది. విద్యా పరంలోచనం, విద్యా రాజసు పూజ్యతే. మహారాజులు కూడా విద్యావంతులైనటువంటి వాళ్ళ యొక్క పాదముల దగ్గర వంగి నమస్కరిస్తారు. అలసాని పెద్దనగారు చెప్పుకోలా, ఎదురైన చౌతన మదకరీంద్రముడిగ్గి కేలూతనొసగి కించుకునియే మనుచరిత్రం బందుకుని వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పిండేరమనకీవె తగునని తానే పాదమున తొడగే గోకట గ్రామాధ్యనేక అగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్చ అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు అని చెప్పుకున్నాడు. అల్లసాని పెద్దనగారి దగ్గర వంగి ఆయన ఎడమకాలికి గండపిండేరం వేసి ఆంధ్ర కవితా పితామహ అని పిలిచాడు కృష్ణదేవరాయల వారు. విద్యావంతుడు ఎక్కడున్నా విద్వాంసుడు పూజింపబడతాడు. కాలంలో పోయేవన్నీ కూడా విద్య చేత మళ్ళీ ద్విగుణీకృతమవుతాయి. అంత గొప్పది విద్య. అది శృతి ప్రసిద్ధ మహావిద్య అన్న మాటకు అర్థం ఏమిటంటే అది కళగా మారుతుంది అని దాని అర్థం. అందుకే కళా సంస్కృతి పక్క పక్కన వాడతారు. సంస్కృతి అన్న మాటకు అర్థం ఏమిటంటే భావములు ఆర్ద్రత పొందుట. ఏ దేశానికైనా గౌరవం దేనివల్ల వస్తుందో తెలుసా? సంస్కృతి వలన వస్తుంది. ఈ దేశానికి వచ్చేటటువంటి వారు విమానం దిగుతూనే భూమి మీద ముందు చెయ్యి పెట్టి మట్టి తీసి తల మీద జల్లుకుని కిందకి దిగుతారు. పరదేశం నుంచి వచ్చేవాళ్ళు. ఎందుకని అంటే ఈ దేశ సంస్కృతి అంత గొప్పది. సంస్కృతి అంటే భావముల యందు ఆర్ద్రత. ఈ దేశం గొప్పతనం ఏమిటి? శృతి ప్రసిద్ధ మహావిద్య. వేదం ఏం చెప్తోంది? శం ద్విపదే శం చతుష్పదే. 2 కాళ్ళున్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి, 4 కాళ్ళున్నవన్నీ సంతోషంగా ఉండాలి. నేను ఒక్కడే బాగుండడం కాదు. ఇది ఈ దేశం గొప్పతనం. త్యాగే నైకే అమృతత్వమానసు. దాచుకున్నవాడు పాడవుతాడేమో కానీ ఇచ్చినవాడు పాడయ్యేవాడు కాడు. వాడు అమృతత్వాన్ని పొందుతాడు. అష్టోత్తర శతనామావళి 108 నామాలతో పూజ చేయండి అంటారు. ఎందుకు? 300 చేయకూడదా, 400 చేయకూడదా, 271 చేయకూడదా, 116 చేయకూడదా? 108 నామాలతో పూజ చెయ్యండి అని ఎందుకంటారంటే 27 నక్షత్రాల్లో సమస్త ప్రాణికోటి పుడుతుంది. పుట్టడానికి మరణించడానికి నక్షత్రం ప్రధానం. జాతక నక్షత్రాన్ని బట్టి వేస్తారు. 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 పాదాలు. 108 నక్షత్ర పాదములలో పుట్టినటువంటి సమస్త ప్రాణులు సుఖంగా ఉండాలని కోరుకుని పూజ చేస్తారు. అంటే శం ద్విపదే శం చతుష్పదే. ఇది దేశ సంస్కృతి. ఈ దేశ సంస్కృతి ఏమిటంటే అందరూ బాగుండాలని కోరుకుంటారు. అది వేద విద్య. వేదం యొక్క వారసత్వంలో ఇది అందరికీ అబ్బింది. దేశంలో అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి దేశం భారతదేశం. ఇటువంటి దేశంలో ఈ సంస్కృతి పరిఢవిల్లేటట్టుగా అటువంటి మంచి విద్య, ఆ విద్య కేవలంగా ఏదో ఆ విద్యని అడ్డు పెట్టుకొని తన వరకు తాను సుఖపడడానికి కావలసినటువంటి డబ్బు సంపాదించుకోవడం ఒక్కటి కాదు. తనకొచ్చిన విద్యతో లోకాన్నంతటినీ కూడా సంతోషపెట్టగలిగినటువంటి గొప్ప లక్షణం అబ్బుతుంది. అటువంటి సంస్కృతి కలగాలి అంటే కళ అంటే చంద్రకళలు పెరిగేటట్టుగా చేయగలిగినటువంటి విద్య ఏది ఉన్నదో ఆ విద్యని ఎవరిస్తారు అంటే భ్రమరాంబ మల్లికార్జునులు ఇస్తారు. అందుకే ఇప్పటికీ సుప్రభాతం చదివితే ఈ శ్లోకం చెప్తారు. కళాభ్యాం అని మొదలు పెడతారు. అయ్యా, దినదిన ప్రవర్ధమానమై చంద్రకళలు ఎలా పెరుగుతున్నాయో అలా మనుష్యుల యందు సంస్కృతి పెరిగేటట్టుగా చేయగలిగినటువంటి శృతి ప్రసిద్ధ మహావిద్యాస్వరూపులైనటువంటి వారు మల్లికార్జునుడు, భ్రమరాంబ.
అంటే నిజానికి పిల్లలు పుట్టగానే తప్పకుండా పిల్లల్ని తీసుకొచ్చి తీర్థం ఇప్పించి దర్శనం చేయించవలసినటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. ఈ క్షేత్రంలో తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేస్తే శృతి ప్రసిద్ధ మహావిద్యాస్వరూపుల కనుక సంస్కృతి కళతో కూడుకున్నటువంటి విద్యని మనకి అనుగ్రహిస్తారు అంతటి మహాపురుషులు. అందుకే శ్రీశైల క్షేత్రం అన్ని క్షేత్రములకి కూడా అంత గొప్ప క్షేత్రమైంది. భౌగోళికంగా కూడా ఈ క్షేత్రం అంత గొప్పది. ఎందుకని అంటే మనం చూడండి, ఎప్పుడైనా తీర్థయాత్ర చేయవలసి వచ్చిందనుకోండి, కాశీరామేశ్వరాలు అంటాం. కాశీరామేశ్వరాలు అన్నప్పుడు కాశీకి రామేశ్వరానికి భారతదేశాన్నంతటినీ కూడా ఒక ఆరాధనాయోగ్యమైనటువంటి క్షేత్రభూమిగా మీరు పరిశీలనం చేస్తే మధ్యలో ఉండేటటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. అందుకే శ్రీశైల క్షేత్రంలో అడుగుపెట్టడం, శ్రీశైల క్షేత్రంలో నిలబడడం, శ్రీశైలంలో ధ్యానం చేయడం, భ్రమరాంబా మల్లికార్జునుల్ని సేవించడం, ఇక్కడ మంచి మాటలు వినడం, మంచి గ్రంథాలు చదవడం, సత్పురుషులతో సహవాసం చెయ్యడం, చిన్న పుణ్యకార్యమైనా చెయ్యడం అంతటి ప్రశస్తిని పొందాయి. అంత గొప్ప క్షేత్రంలో ఇద్దరూ కూడా చంద్రకళని అలంకరించుకున్నవారై ఉంటారు. అందుకే మీరు చూడండి, భ్రమరాంబ అమ్మవారి విషయంలో కానీ శంకరుడి విషయంలో కానీ శివలింగం కదండి అని మీరు అంటారేమో, అది లింగస్వరూపంగా ఉంది అనడానికి అర్థం ఏమిటంటే గుర్తు అని దాని అర్థం. ఇప్పుడు బ్రహ్మాండం అంతా పెరిగిపోయి, బ్రహ్మ అండము అంటే గుడ్డు, గుడ్డు ఎలా ఉంటుందో అలా అంతటా పెరిగిపోయి పరమాత్మ ఉన్నాడు అనుకోండి, మీరు పూజ ఎలా చేస్తారు? ఎలా తేనె పోస్తారు? అప్పుడు మీరు ఎలా పొయ్యగలరు? పొయ్యలేరు. వస్త్రోద్ధౌత విధౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత అంటారు శంకరాచార్యుల వారు. అప్పుడు పంచెల చాప ఎలా కడతారు? పుష్పాలు ఎలా వేస్తారు? నైవేద్యం ఎలా పెడతారు? పెట్టలేరు. అప్పుడు ఆ పరమాత్మ ఏమవుతాడంటే ఇలా తగ్గుతూ 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 వచ్చి లింగం అంటే గుర్తుగా ఆవిర్భవిస్తాడు. స్వయంభూ తనంత తాను ఆవిర్భవించాడు. అందున జ్యోతిర్లింగములు అంటారు. జ్యోతిర్లింగము అంటే జ్యోతిస్వరూపము అని. ఏమంటే జ్యోతి అంటే మరి అక్కడ ఏం దీపం లేదు కదా, శివలింగం కదా ఉంది, మరి దానికి జ్యోతిర్లింగం అని పేరు ఏమిటి? మరి మిగిలిన చోట్ల అలాగే కదా ఉన్నాయి లింగాలు. శ్రీశైలంలో జ్యోతిర్లింగం, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం ఒకటి అంటారు. మరి అక్కడ జ్యోతిస్వరూపంగా ఏం లేడుగా, ఓ దీపం ఏదో వెలుగుతోందండి, అదేదో అఖండ దీపం, అందులో నూనె పోసినా నెయ్యి పోసినా పొయ్యికపోయినా వెలుగుతోంది కాబట్టి అది జ్యోతిర్లింగం అందామా అంటే అక్కడేం జ్యోతి లేదు కదండి అని మీరు అనొచ్చు. కానీ మీరొక్కటి బాగా గుర్తించండి, కటిక చీకటిగా ఉందనుకోండి, కటిక చీకటిగా ఉన్నప్పుడు కన్నుకి ముందు ఏది ఆకర్షణ అంటే ఎక్కడ వెలుగుంటుందో దాన్ని కన్ను చూస్తుంది. బాగా చీకటి, కన్ను పొడుచుకున్నా ఏమీ కనపట్టలేదు, కానీ దూరంగా ఒక మంట మండుతోందనుకోండి, కన్ను దాన్ని చూస్తుంది, అదిగో అక్కడ వెలుగుందని చూస్తుంది. అజ్ఞానం అనేటటువంటి కటిక చీకటితో లోకము నిండిపోతే జ్ఞానమివ్వడానికి ఎక్కడ శివుడు ఆవిర్భవించాడో అది జ్యోతిర్లింగం.